చంద్రబాబు ఎట్టకేలకు 10 రోజుల తర్వాత సొంతింటికి వినాడు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆ కరకట్ట కాడ ఉంది కదా ఆయనది ఇంట్లో. అదే ఎవరైనా లింగమనేని గెస్ట్ హౌసా ఆడుంటాడు మన చంద్రబాబు గారు. ఇంతకుముందు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆన్నే ఉన్నాడు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాడు. దానిపైన చాలా విమర్శలు ఉన్నాయి. అది పరివాహక ప్రాంతంలో ఉంది, మునక ప్రాంతంలో ఎందుకు ఆడ బాబు ఉండడం అనేది అప్పటి నుంచి అంటానే కూడా ఆయన ఏం పట్టించుకోలే. ఇప్పుడు కూడా ఆన్నే ఉన్నాడు. ఇప్పుడు మన వరదల్లో ఆయన ఉండే ఇల్లు కూడా మునకకు గురైంది. దాంతో ఏం చేసినాడు ఆయన, అందరి మాదిరి ఆయన కూడా అక్కడి నుంచి వచ్చేసినాడు. ఆయన వరద బాధితుడే కదా, వచ్చేసి ఆ కలెక్టరేట్ కాడ ఒక బస్సు పెట్టుకొని ఆ బస్సులో ఉన్నాడు. అధికారులతో సమీక్ష సమావేశాలన్నీ ఆ కలెక్టరేట్లో చేస్తాండే. ఎట్టకేలకు ఈ వరద తగ్గుముఖం పట్టడంతో నిన్నటికి ఆయన ఇల్లు కూడా వరద నుంచి బయటపడింది. దాంతో ఆయన కూడా ఆడ క్లీన్ చేసినారంట. ఈయన పోయినాడు. వీళ్ళు వాళ్ళ మీడియా చూడాలి స్వామి. 10 రోజులు చంద్రబాబు ఇంటికి కూడా పోకుండా బస్సులో ఉన్నాడు. పెద్ద సాయం చేసినాడు జనం కోసము, వరద బాధితుల కోసమంట. ఇంకా చంద్రబాబు 10 రోజులు బస్సులోనే ఉంటే అంత గొప్ప అయితే, ఇంకా 5-6 రోజులు వరద నీళ్ళల్లో ఉన్నారు. ఆ వరదలోనే ఉన్నారు జనం అంతా, లక్షల మంది. ఇంకా వాళ్ళనే మనాలా? అదేం పట్టదు వీళ్ళకు, మనవాళ్ళకు. ఏదో చంద్రబాబు గారు ఆడ బస్సులో ఉంటానే ఆయనకేం తక్కువ, అన్ని సౌకర్యాలు బస్సులో ఉండే. ఇంకా ఆయన సొమ్ము ఏమైంది, ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏముంది, కష్టం ఏముంది? సచ్చింది వీళ్ళు కదా జనము. ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆయన ఆడ జనం ఎక్కడికి పోకుండా చేసిరి. ఇంకా జనం తప్పనిసరి పరిస్థితుల్లో వరద నీటిలోనే చచ్చిరి. ఈయనకేమో ముందస్తు హెచ్చరిక ఇచ్చిరి చంద్రబాబుకు. సార్ మీరు రాండి సార్, ముందు ఆడ కలెక్టరేట్లో ఉండండి సార్, వరద వస్తుంది, కృష్ణానది పొంగి పొర్లుతుంది అనేసరికి ఈయన రాత్రికి రాత్రి ఆ కలెక్టరేట్కి వచ్చి ఆ బస్సు పెట్టుకొని బ్రహ్మాండంగా ఉండే. సరే, ఆయన వరదలో తిరిగినాడు, సహాయక చర్యలు అది ఇది పర్యవేక్షించినాడు, సీఎంగా తన బాధ్యత నిర్వర్తించాడు. మనమేం తను తప్పులు పట్టడంలే. ఏందో ఈయన బస్సులో ఉంటానే పెద్ద గొప్ప అయినట్టు వీళ్ళ మీడియా అతి చూస్తా అంటే, ఏమి రా స్వామి నాయన ఇది, కలికాలమా లేకపోతే ఏమి? వరదలో ఉండే నా కొడుకులు ఏమన్నా కానీ వీళ్ళు మాత్రం, ఈయన మాత్రం చాలా గొప్ప అయిపోయింది అన్నట్టు అయిపోయింది. కొంత మరీ ఓవర్ యాక్షన్ తగ్గించే మంచిది. చంద్రబాబు బస్సులో ఉన్నాడా, ఇంకోసాట ఉన్నాడా అనేది వాళ్ళు వరద బాధితులు ఏదన్నా ఆయన్ను పొగిడితే ఒక అర్థం ఉంది. మీరెందుకయ్యా స్వామి ఎల్లో మీడియా ఊరికి ఆయన్ను హైలైట్ చేస్తుండేది? ఆల్రెడీ ఆయన్ను పొగిడి ఆడికి ఎక్కిచ్చిరి. ఇప్పుడు అవసరం లేదుగా రోజు ఏం పొగుడతారు? జనం పొగనియండి. మీకు మీరే రోజు పొగడ్తల వార్తలు చదవలేక చచ్చిపోతున్నాం.